వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టుతో ఉద్రిక్తత నెలకొంది. అంబటిని తీసుకువెడుతున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. వజ్రావ్ వెహికల్ పై దాడికి దిగారు. అంబటిపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నివాసంలోని అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుండి నల్లపాడు పిఎస్ కు తరలించారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కోణంలో అరెస్టు చేశారు. ఆయనపై 2 కేసులు నమోదయ్యాయి. సుమోటోగా పోలీసులు ఓ కేసును నమోదు చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఫిర్యాదుతో మరొక కేసు నమోదైంది. మరొక వైపు అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య ఉందన్నారు. తమకు 24 గంటలు భద్రత కల్పించాలని కోరారు. తక్షణం చర్యలు తీసుకోవాలని అంబటి భార్య కోరారు. ఇక అంబటి అరెస్టుతో మొత్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. సో అరెస్టుకు సంబంధించి మనతో మాట్లాడడానికి చూస్తున్నాము. మొత్తంగా కూడా అరెస్టు నేపథ్యంలో అటు టీడీపీ కానీ వైసీపీ ఒకరిపై ఒకరు మాటలు అనుకుంటున్నారు. సో మాట్లాడదాం. గెస్టులు జాయిన్ అయ్యారు. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? రైట్ మధుసూదన్ రెడ్డి గారు, మొత్తంగా కూడా అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయన్ని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆయన వాహనాన్ని వెంబడించారు. నిన్న చూసాం మొత్తంగా కూడా అంబటి నివాసంలో ఆయన వెహికల్ ని కూడా ధ్వంసం చేశారు. ఎట్లా చూస్తారు ఆయన అరెస్ట్ ని? నమస్తే. మీకు ఐన్యూస్ యాజమాన్యానికి, ఐన్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, అదేవిధంగా విజయశేఖర్ గారికి గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన తీరుతున్నది ఈ యొక్క అంబటి రాంబాబు గారి విషయంలోనే బయటపడిపోయింది. అసలు అంబటి రాంబాబు అనేటువంటి ఒక నాయకుడు రోడ్డు మీదకి ఎందుకు రావాల్సి వస్తుందో మనం ఫస్ట్ దాని గురించి చర్చించుకోవాలి. వీళ్ళంతా అంబటి రాంబాబు గారు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని చెప్పని ఏదో తెగ చుట్టుకుంటున్నారు. అసలు ఈ యొక్క ఫ్రిక్షన్ ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం కూలంకుషంగా ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అంబటి రాంబాబు అనే నాయకుడు రోడ్డు మీదకి ఎందుకు వచ్చాడు? ఈ యొక్క లడ్డూ విషయంలో లడ్డూ కల్తీ జరగలేదు, యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పిన సాక్షాత్తు సిట్ విచారణలోనే ఒక ఛార్జ్ షీట్ లోనే ఫైల్ చేస్తే ఆ సిట్ కూడా ఎవరు వేసింది? సుప్రీంకోర్టు వేసింది. అటువంటి సిట్టే విచారణలో ఫైనల్ గా దీంట్లో యానిమల్ ఫ్యాట్స్ లేవని చెప్పి డిసైడ్ చేస్తే మీరు దానికి వ్యతిరేకంగా మీ మీడియా తాగుతున్నట్టు, మీకున్నటువంటి తోక పత్రికలు లోక్చారంలో తాగుతున్నట్టు మీరు కొత్తగా ఇంకొక పథకాన్ని ప్రవేశపెడుతూ ఈ యొక్క పోస్టర్లు డిజైన్ చేసి ఆ పోస్టర్లలో మీరు ఈ విధంగా నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా దారుణమైనటువంటి ఒక హిందూ సమాజం పైన దాడి చేయడం అనేటువంటిది అమానుషమైనటువంటి ప్రక్రియ తెలుగుదేశం నాయకుడిది, చంద్రబాబు నాయుడు. ఒక పక్క చెప్తా ఉంది, చెప్తా ఉంది, ఒరే నాయన ఎనిమల్ ఫ్యాక్ట్ లేదు, టీటీడీ లబ్ధులు దిగజార్చొద్దు అని చెప్పంటే. అంటే మధుసూదన్ రెడ్డి గారు, అంటే 2 జాతీయ ల్యాబ్స్ ఎన్డీఆర్ఎల్, ఎన్డీడీబీ 2 కూడా జాతీయ ల్యాబ్స్ ఇప్పుడేమో అందులో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని అంటున్నారు. కానీ ఇటు వైసీపీ నాయకులు క్లీన్ చిట్ ఇవ్వడం కాదు, అది ఏమీ లేదని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఊరికనే కావాలని ఇదంతా కూడా ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. అసలు ఏముంది ఆ ఛార్జ్ షీట్ లో? అసలు ఛార్జ్ షీట్ లో ఏముండదు పక్కన పెడితే మేడం, ఈ టీడీపీ నాయకులకి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నేను చెప్తున్నా, వాళ్ళ యొక్క ఆంతర్యం ఏంటి, వాళ్ళ మనసులో ఏముండదు అనేది. వాళ్ళకి రాజకీయ లబ్ధి కావాలి. అయ్యో ఇప్పుడు ఈ సిట్ మనకు ఈ జంతుకు లేవని చెప్పి ఇచ్చేసిందే, అయ్యో అయ్యో అని తెగ బాధపడిపోతున్నారు లోపల. ఎందుకంటే వాళ్ళకి జంతుకు కలిపినట్టుగా వాళ్ళకి ఆధారాలు దొరకాలి. అది దొరికితేటువంటి ఒక నివేదిక వాళ్ళకి రావాలి వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే టీటీడీ అప్రత్యక్ష పాలైనా పర్లేదు కానీ, టీటీడీ లడ్డూ యొక్క విలువలు తగ్గిపోయినా పర్లేదు కానీ, రాజకీయ లబ్ధిగా అది ఉండాలని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీద పొందుతున్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ రోజు ప్రజల్లో
ఈ విషయాన్ని చెబుతూ ఈ యొక్క బ్యానర్లు కట్టారు. ఈ కట్టిన బ్యానర్లని తప్పురానైనా చేసేయండి, ఎవరు కట్టారనేటువంటి తరాతోక లేకుండా మీరు ఈ యొక్క బ్యానర్లు కట్టినారు. అందులోనూ నాకు సంబంధం లేకుండా నా ఫోటోని బ్యానర్ల మీద పెట్టడం అనేటువంటిది నాకు తప్పే కదా. రైట్ అడిగే రైట్ నాకు ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని ఆ పోస్టుల్లో పెట్టాల్సినటువంటి అవసరం మీకేముంది? దాంట్లో ఆ ఫోటోలు పెట్టి ఎవరిని అనుమతి తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అనుమతి తీసుకున్నారా? ఈ విధంగా అనుమతి లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఫోటోలు దాంట్లో పెట్టి ఈ విధంగా డిస్ప్లే చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు, విషయం చెబుతున్నారు ప్రజల్లో. మీరు హిందూ ధర్మం పైన ఒక బురద చదువుతున్నారు, దాడి చేస్తున్నారు. మీరు తీయండి అని చెప్పని పోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంబటి రాంబాబు గారు అడిగితే మీరు అంబటి రాంబాబు గారి పైన దాడి చేశారు. దాడి చేయగానే కొట్టడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నించారు, కనుక్కున్నారు, కర్రతో రాళ్లతో దాడి చేశారు, రాజులతో దాడి చేశారు. ఆ క్రమంలో ఆయన మిమ్మల్ని ఒక 2 మాటలు తప్పుడు మాట్లాడారు అనేటువంటిది వాస్తవం. దానికి అంగీకరించారు. అప్పుడే ఆయన ఖండించాడు. నేను మాట్లాడింది అది తప్పు, ఒక నాయకుడిగా నేను మాట్లాడింది తప్పే, కానీ నేను మాట్లాడిన మాటలు చంద్రబాబుని కాదు అనేటువంటిది ఆయన అప్పటికే ఆయన క్షమాపణ చెప్పాడు. నైతికంగా ఆయన మనసు బాధపడింది. అదే వైఎస్ఆర్సీపీ యొక్క నీతి నిజాయితీ. మీరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని దుర్భాషలాడారు, నా కొడుకు అన్నారు, అదేవిధంగా సైకో అన్నారు. లాస్ట్ కి ఈ పట్టాభి ఏం చెప్పాడు? మంచి అనరాని మాట కూడా అన్నారు. అయినా కానీ మీరు ఏమైనా ప్రాక్షితంగా తప్పు అన్నారా? రాజకీయాన్ని కూడా అన్నారు. కానీ ఎవరికి దాని గురించి తప్పు అని చెప్పారా? ఈరోజు అంబటి రాంబాబు అడిగినటువంటి 2 మాటలకు కూడా నేను ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు అని చెప్పని ఒక క్షమాపణ వేరులోనే మాట్లాడాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పినటువంటి ఒక దిక్సూచి. అటువంటి పరిస్థితుల్లో రాంబాబు ఇంటిని ఈ విధమైనటువంటి దారుణంగా అప్రజాస్వామికంగా ఆ ఇంటి మీద దాడి చేసి ఈ యొక్క పచ్చ మొక్కలు ఈ విధంగా చేయడం అనేటువంటి తప్పు కదా. ఒకవేళ రాంబాబు ఏదన్నా అనరాని మాట ఉంటే దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి, చట్టపరంగా న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలో రాజ్యం మీ పక్క ఉంది, పరిపాలన మీ పక్క ఉంది, పోలీసులు మీ పక్క ఉన్నారు, ఈ యొక్క వ్యవస్థలన్నీ కూడా మేనేజ్ చేసేటువంటి శక్తి మీకుంది. మీరు ఒక న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాలి. కానీ ఈ విధంగా మూకలను పంపించి ఎవరిని ధ్వంసం చేయడం అనేటువంటిది అన్యాయం. ఇది టీడీపీ కొత్త కాదు. ఈ 18 నెలల్లో ప్రశాంత్ కుమార్ అనేటువంటి నెల్లూరు ఎమ్మెల్యే మీద కూడా దాడి చేశారు. నిన్నటికి మొన్న ఒక ఎమ్మెల్యే మీద మాజీ మంత్రి ఇంట్లో కూడా దాడి చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంట్లో ఈ విధంగా మాట్లాడిన ప్రతి నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, కేసులు ఈ విధంగా పెడతా పోతే భయపడిపోతారు. ఇంక ఏం మాట్లాడరు, తెలుగుదేశం చేసేటువంటి అరాచకాలు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడ్డు, ఏ ఒక్క నాయకుడు కూడా భయపడ్డు. ఇది సాధారణమైనటువంటి అరెస్ట్ కాదు మేడం. ఇది పొలిటికల్ డ్రామా, ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి అరెస్ట్. ఇది చంద్రబాబు నాయుడు ఈ విధంగా వాడుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు అనవసరమైనటువంటి వ్యక్తి యొక్క జరిగినటువంటి అక్రమాన్ని పక్కదారు పంపించాలంటే ఇప్పుడు ఏదో ఒక అరెస్ట్ లో ఏదో ఒక నాయకుడిని చెప్పాలి. అందులో కార్యక్రమంగా చేసినటువంటి ఈ కార్యక్రమం కానీ ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇది శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. సో తీసుకుంటాం ఈ వర్షన్ కూడా. చిన్న